ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గుడివాడలో అయితే వైసీపీ కార్యాలయం అయితే ఖాళీ అయిపోయింది. సో దీనివల్ల కొడాలి నానికి ఒక వార్నింగ్ కూడా వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చూస్తుంటే కొడాలి నానికి గట్టి వార్నింగ్ వచ్చింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే గుడివాడలో వైసీపీ కార్యాలయం కూడా ఖాళీ అయిపోయింది మొత్తానికి అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? యాక్చువల్గా అది గుడివాడ నడిబొడ్డున ఉన్న ఒక సినిమా థియేటర్ అమ్మది, శరత్ థియేటర్ అని. సో ఇన్ని రోజులు కూడా ఏంటంటే తను ఎవరైతే తన భాగస్వాములు ఉన్నారో, హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి తన ఇష్టానుసారం తన పార్టీ ఆఫీస్ గాను తన అడ్డాగా మార్చుకుని తన అసంఖ్య కార్యక్రమాలన్నింటికి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు అతను. సో అతను అనుచరులు అక్కడి నుంచే ఆ భూ కబ్జాలకు పాల్పడిన, ఆ క్యాసినోలు నడిపించిన, లేకపోతే పేకాట క్లబ్బులు నడిపించిన ఇవన్నీ కూడా అక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. సో ఎన్నిసార్లు వాళ్ళు ఆ యజమానులను అడిగినా కూడా వాళ్ళని బెదిరించడం, వాళ్ళని దరిదాపులు కూడా రానివ్వకుండా చేయడం, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఒకసారిగా గవర్నమెంట్ మారగానే మీరు చూశారు, గవర్నమెంట్ మారిన 24 గంటల్లోనే ఎవరైతే ఇప్పుడు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారో వెనుగండ్ల రాము గారు అక్కడున్న ఆ బాధితులకి బాసటగా నిలబడి ఒక వితిన్ 24 అవర్స్లో ఒక 9 ఎకరాలు ఏదైతే నాని అనుచరులు కబ్జా చేశారో దాన్ని కూడా రిలీజ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ శరత్ థియేటర్ కూడా వాళ్ళు ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం, ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. న్యాయం చేసిన తర్వాత వాళ్ళు అదే శరత్ థియేటర్కి ఒక టీ పార్టీకి పిలవడం జరిగింది ఎమ్మెల్యే గారిని. సో ఆయన రావడం, వాళ్ళతో కలిసి కూర్చోవడం, దగ్గర ఎవరైతే ఎలవర్తి శ్రీనివాసరావు మిగతా భాగస్వాములు ఉన్నారో 75% వాటా ఎలవర్తి శ్రీనివాసరావు అయింది. సో ఇన్ని రోజుల్లో ఆయన్ని బెదిరించి ఆ చుట్టుపక్కల రాకుండా కూడా వీళ్ళ ఇష్టానికి వీళ్ళ యొక్క అడ్డాగా మార్చుకుని, వీళ్ళ ఆఫీస్గా మార్చుకుని అక్కడి నుంచే వీళ్ళ యొక్క రౌడీజం, గూండాయిజం, వీళ్ళ భూ కబ్జాలు, వీళ్ళ అన్ని అక్రమాలకి అదే అడ్డాగా మార్చుకున్నారు. సో ఒక్కసారిగా అది వాళ్ళ చేతికి వెళ్ళగానే అక్కడున్న కొడాలి నానికి సంబంధించిన చిత్రపటాలు కానీ, జగన్కి సంబంధించిన చిత్రపటాలు కానీ, సో వైసీపీకి సంబంధించిన జెండాలు మొత్తం అన్నిటిని వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. సో ఇన్నాళ్ళకి శరత్ థియేటర్కి ప్లస్ యజమానులకి న్యాయం జరిగింది. ఇది మాత్రమే కాకుండా వెనుగండ్ల రాము గారు ఏం చెబుతున్నారంటే ఇంకా ఈ గడ్డం గ్యాంగు ఎవరైతే కొడాలి నాని అనుచరులు ఉన్నారో ఇంకా ఎన్నో భూ కబ్జాలకి, ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు. సో బాధితులందరూ కూడా బయటకు వచ్చి ఇదిగో మాకు ఈ అన్యాయం జరిగిందని చెబితే వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాలు ఏవైతే భూ కబ్జాలకి పాల్పడినాయి, ఇంకా చాలా వరకు మనం చూస్తే ఖనిజాల గురించి మైనింగ్ దాని గురించి కూడా మనకు అప్పట్లో చూసాం. ఎన్ని చేశారు ఏంటి అనేది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే సిఎస్ పేరు, అంటే ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో జవహర్ రెడ్డి, తన పేరు అయితే బాగా వినిపించడం జరిగింది. మరి వీళ్ళ మీద తగు చర్యలు ఉంటాయా? ఇప్పుడైతే వాళ్ళ స్థలాలు అయితే వాళ్ళకి వస్తున్నాయి. మరి వీళ్ళ మీద కేసు ఫైల్ చేయడం అలాంటివన్నీ జరిగినప్పుడు వీళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారా లేదా? అసలు ఇప్పుడు ఒక్కోటిగా బాబు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు కదమ్మా. రాష్ట్రంలో ఈ విధంగా చాలామంది పొలాలు కబ్జా అయినాయి, ఇళ్ల స్థలాలు కబ్జా అయినాయి, ఇళ్ళు కబ్జా అయినాయి, థియేటర్స్ కబ్జాలు అయినాయి, రిసార్ట్స్ కబ్జాలు అయినాయి, క్లబ్బులు కబ్జాలు అయినాయి. సో ఒకటి కాదు కదా, ఎక్కడైతే వీళ్ళందరూ కన్ను పడిందో, ఈ వైసీపీ నాయకులు జగన్ అనుచరులు కన్ను పడిందో, సో చాలా ప్రాపర్టీస్ అన్నీ కూడా హస్తగతం అయిపోయినాయి. ఈవెన్ బాబు గారు శ్వేతపత్రంలో కూడా చెప్పారు, దగ్గర 1,75,000 ఎకరాలు, అంటే దగ్గర 35,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములు అన్యాకృతం అయిపోయినాయి. సో కబ్జాలు అయినాయి, చేతులు మారిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బాధితులందరూ కూడా బయటకు రావాలి, వచ్చి కంప్లైంట్స్ ఇవ్వాలి. కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది. అలాగే కొన్ని అసైన్డ్ ల్యాండ్స్, కొన్ని పోరంబోక్ ల్యాండ్స్, కొన్ని ప్రభుత్వ భూములు కూడా కబ్జా గురైనాయి. సో అవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కూడా. చేసుకుని ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకి పూనుకున్నారో, ఇటువంటి పనులు చేశారో వాళ్ళందరి మీద కూడా జ్యుడిషియరీ మూలంగా కఠినంగా శిక్షించాలి, శిక్షలు కూడా వేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరు కూడా ఇటువంటి పనులు చేయడానికి ముందుకు రావడం కానీ సాహసం కూడా చేయకూడదు.
సో ఆ విధంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా యాక్షన్ తీసుకుని వీళ్ళందరికీ కూడా మీరు చెప్పినట్టుగానే కఠినమైన శిక్షలు వేయాలి, వీళ్ళని శిక్షించాలి. సో లేకపోతే ఏంటంటే ఇది ఒక పరిపాటి అయిపోతుంది, ఇంకా ఆడిందే ఆటరా పాడిందే పాటరా అన్నట్టు ఇంకా ప్రతి ఓడు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి సో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఈ విధంగా ప్రజలకు అన్యాయం జరిగిందో, ప్రభుత్వ భూములకి అన్యాయం జరిగిందో, ఏ విధంగా అయితే ప్రైవేటు ప్రభుత్వ భూములు కూడా కబ్జా గురయ్యాయో, సో ఇట్లన్నిటి మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసి అదేవిధంగా ఒక మీరు చెప్పినట్టుగానే ఒక దీనికి ఒక వార్ రూమ్ లాంటిది పెడితే ఈ వచ్చిన బాధితులందరూ కూడా అక్కడ కంప్లైంట్స్ ఇస్తారు. ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఆ ప్రయారిటీ ప్రకారం 1 by 1 షార్ట్అవుట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈ భూ బాధితులు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే శరత్ థియేటర్ బయటకు వచ్చింది, మొన్న అధికార పార్టీ కూటమి వచ్చిన 24 గంటల్లోనే 9 ఎకరాల భూమిని కూడా ఎవరైతే భూ బాధితులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో డెఫినెట్గా నాట్ ఓన్లీ గుడివాడ, ఎంటైర్ ఏపీలో మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఏరియాలో కూడా ఇటువంటి చాలా జరిగినాయి. చాలామంది బాధితులు ఉన్నారు. సో ఇళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, పొలాలు పోగొట్టుకున్న వాళ్ళు, ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు, రకరకాల ఆస్తులు కమర్షియల్ కాంప్లెక్స్లు పోగొట్టుకున్నారు, హోటల్స్, రెస్టారెంట్స్, ఒకటని కాదు కమర్షియల్ కాంప్లెక్స్, ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళ స్పందించి సో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలన్నమాట, డెఫినెట్గా చేయాలి. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే దిగువ తరగతి, మధ్య తరగతి వాళ్ళ ఆస్తులు చాలా వరకు కబ్జాకి గురయ్యాయి. వాళ్ళు పైసా కూడగొట్టుకొని సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా వాళ్ళు కోల్పోయారని చెప్పేసి అయితే మనకి కొంతమంది తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళ ఆ కబ్జాకి ఏదైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా మరి వాళ్ళ ప్లేసులు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఇస్తారంటారా అసలు వీళ్ళు? ఇవ్వాలి కదమ్మా. ప్రభుత్వం మీద కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని డెఫినెట్గా ఈ ప్రభుత్వం వస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఏదైతే మనం కోల్పోయామో అది తిరిగి మన చేతికి వస్తాయని చెప్పి చాలా ఆశతోటి ప్లస్ ప్రజలందరూ కూడా మూకముడిగా ఒక తాటి మీద వచ్చి ఈ ప్రభుత్వానికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క అది ప్రైమ్ బాధ్యత, అది ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వ అధినేతల యొక్క భుజస్కంధాల మీద ఉంది. సో డెఫినెట్గా చేయాలి. శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేర్చడం, వాళ్ళకు న్యాయం చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా ఉండాలి, ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఆ విధంగానే ప్రజల యొక్క ఎదురు చూపులు, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళ ఆశలు వమ్ములు కాకుండా, వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి, ప్రధాన ఆశయంగా ఉండాలి. ఆ విధంగానే ఆ దిశగానే వాళ్ళకి న్యాయం కూడా చేయాలి. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం డెఫినెట్గా చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.